బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ, మూలాధార చక్రం అంటే ఏమిటి? వాటికున్న లక్షణాలు ఏమిటి? మూలాధార చక్రం సాధన ఏ విధంగా చేయాలి? మూలాధార చక్రం అంటే మూల ఆధారం. మీకు చెప్పారంటే అది లేకపోతే ఈ దేహం అన్నది నిలబడదు. ఎందుకు అని అంటే ఆ చక్రం ఎక్కడుంటుంది? నిజంగా చెప్తే వెన్నుపూసకి కింది భాగంలో అది ఎలా ఉంటుంది అంటే దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. అంటే మొత్తం శరీరం అంతా ఏది మోస్తుంది? ఆ మూలాధార చక్రం. ఎందుకంటే వెన్ను స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం. అందుకే మీరు ఎప్పుడైనా ఎవరైనా చెప్పల చెత్తంత సరిగ్గా లేకపోతే చూడండి, ఎవరేం చెప్తే అది వినేవాళ్ళని, సరిగ్గా వాళ్ళకంటూ వాళ్ళకు ఒక ఐడియాస్ లేకుండా ఎవరు చెప్పినా సరే ఆ పనులు చేస్తూ ఉండేవాళ్ళని మీరు చూస్తే వాళ్ళకి వెన్నుముక లేదురా అంటారు. వెన్నుముక లేదు అంటే ఏంటంటే దానికి ఏం లేదు, స్ట్రెంగ్త్ లేదు. ఎందుకంటే వెన్నుముక ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనం అన్నీ అంత క్లియర్గా చేస్తాం. దానికి తోడు మూలాధార చక్రంలో పరావాక్కు అని ఒక వాక్కు ఉంటుంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. అసలు సాధన అన్నది మొత్తం ఎందుకు చేస్తాము అంటే నిజంగా చెప్తే ఏ సాధన అయినా సరే, యోగ సాధన చేయడానికి ఇప్పుడు మీరు ప్రయాగరాజ్ విన్నారు కదా, ప్రయాగ అని దానికి పేరు పెట్టడానికి కూడా ఏంటంటే ప్రయాగము అంటే గొప్ప యాగం. ఇంకా దానికి ఏంటి ఆల్టర్నేట్ లేదు, దానికి మించింది లేదు, ఇంకా మించింది లేదు. అది ఒక్కటే. ఆ ప్రయాగము అంటే గొప్ప యాగము అని అర్థం. అందుకే అక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్న అమ్మవారి పేరు కూడా మీరు చూస్తే మాధవేశ్వరి. మాధవ అంటే అర్థం ఏమిటి? విష్ణుమూర్తిని మాధవ అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అంటే ఆ మాధవ అన్న నామానికి అర్థం ఏమిటి అంటే ఎవరైతే ప్రయాగం చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారు అంటే సైలెంట్గా ఉంటారు అని అర్థం. అంటే పెద్ద యాగం ఎప్పుడు చేస్తామో మనలో ఏమొచ్చేయాలి? సైలెన్స్ రావాలి. ఆ సైలెన్స్ అన్నది స్టార్ట్ అయ్యే చక్రమే మూలాధార చక్రం. ఎందుకు? అక్కడ ఉన్నది పరావాక్కు. ఈ మూలాధార చక్రానికి ఉన్న లక్షణం అనుమానం. మనకి ఎన్ని అనుమానాలు ఉంటాయో ఏమవుతుంది, మన అనుమానాలనే ఏం చేస్తున్నాం, వేరే వాళ్ళని అడుగుతాం అనమాట. అనుమానం ఇక్కడ రెండు ఉంటాయి. క్వశ్చన్ వచ్చిందనుకోండి మనం బాగుపడతాం. అంటే సాధన చేసిన వాడికి వచ్చే వాటిని ప్రశ్నలు అంటారు. అదే కనుక సాధన లేకుండా అడిగే వాటిని ఏమంటారు? అనుమానాలు అంటారు. అనుమానానికి ప్రశ్నకి తేడా ఏంటి? ప్రశ్న ఎప్పుడైతే మనలో ఉద్భవించిందో దానికి ఆన్సర్ ఎవరు వెతుకుతారు? అంటే క్వశ్చన్ ఎక్కడుందో ఆన్సర్ అక్కడే ఉందంటారు. అంటే మూలాధారంలో నిజంగా క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఎక్కడ వెతకాలి? అక్కడే, మూలాధార చక్రంలో. మనం ఎప్పుడైతే బయట ప్రపంచంతో నా ప్రశ్న ఇది అని పంచుకున్నామో అది ప్రశ్న కాదు, అనుమానం. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అది పోగొట్టుకోవాలి అంటే మనకి గణపతి. ఈ గణపతి ఎలా పోగొడతాడు చూడండి. అక్కడ గణపతికి కూడా మీరు చూస్తే ఆయన అమ్మవారు తయారు చేసిన విధానం ఎలాగూ అని అంటే చక్కగా ఆవిడ ఒళ్ళు రుద్దుకుని ఆ ఒళ్ళు యొక్క ఏదైతే మలినం వస్తుందో దాంతో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి వీడి పేరు గణపతి అని చెప్పింది. అంటే ఫిజికల్ బాడీ, మూలాధార చక్రం యాక్టివేట్ అయితే ఫిజికల్ బాడీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఫిజికల్ బాడీకి అసలు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అని అంటే ఈ తోకోవడంలో అర్థం ఏమిటి అంటే దీనికి ఉన్న ప్రాబ్లం ఒకటి. అదేమిటి అంటే నేను అని ఒకడు పట్టుకున్నాడు బాగా ఈ మామూలు స్థూల శరీరానికి. ఎప్పుడైతే నేను అన్నవాడు పట్టుకున్నాడో ఈ పట్టుకున్నవాడు ఏం చేస్తాడు అంటే బుర్ర నిండా ఒక ఆలోచనని నింపుతాడు. ఆ ఆలోచన ఏమిటి అంటే నాకు అన్నీ తెలుసని. ఎప్పుడు మనకు అన్నీ తెలుసో మనం ఏమైనా నేర్చుకుంటామా? మనకు ఎప్పుడైతే బుర్ర నిండా నాకు అన్నీ తెలుసు అనుకున్నామో మనం నేర్చుకోకుండా ఉండిపోతున్నాం. ఈ శరీరం భూమి మీదకి వచ్చింది అంటే ఇక్కడ ఉన్న శక్తి పేరే గురుత్వాకర్షణ. అంటే గురుత్వాకర్షణ అంటే ఏమిటంటే గురువు వైపు వెళ్ళు అని భూమి చెప్తోంది. గురువు వైపు వెళ్ళడం అంటే ఏంటంటే ఒక గురువు కనిపించడం, వాళ్ళతో ఉండడం, ఇదంతా ఒక పద్ధతి అయితే ఈ గురుత్వాన్ని మనం ఎక్కడ చూడాలి అంటే నిజంగా ఒక గురువు దగ్గర మంత్రం తీసుకుంటే మూలాధార చక్రం సరిగ్గా లేకపోతేనే మనం బోల్డ్ మంది గురువుల దగ్గర తిరగడం కానీ లేకపోతే ఈ గురువుని నమ్మకపోవడం కానీ ఇవన్నీ ఎందుకంటే మనకున్న అనుమానాలు. గురువుని మూలాధార చక్రం కరెక్ట్గా ఉంటే మనం చేసే పని ఏంటంటే మీరు ఏ గురువునైతే నమ్మారో ఆ గురువుని సృష్టి అంతా చూడగలుగుతారు. ఎప్పుడైతే చూడగలిగారో ఎవరు చెప్పినా మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళు చెప్పింది సంగ్రహించి మన లోపల ఏమున్నాయో ఫాల్ట్స్ రెక్టిఫై చేసుకుంటాం. అది ఏంటి అంటే గణపతి మనకు ఎలా చెప్తాడు అంటే మరి ఆయన నలుగుపిండితోనే తయారయ్యాడు. అందుకని మొత్తం ఈ శరీరానికి అంతటికీ నలుగు పెట్టి ఒక్కొక్క రంధ్రాన్ని ఓపెన్ చేసి మనకి చెప్పే విషయం ఏమిటి అంటే అమ్మ నాకు అన్నీ తెలుసు అనుకున్న మనకి
ఎప్పుడైతే ఈ రంధ్రాల్లోకి ఆ గణపతి యొక్క శక్తి వెళ్తుందో, ఇక్కడ గణపతి శక్తి అంటే కూడా ఏంటి అంటే శివుడు శక్తి కలుసున్న శక్తి. అదేంటి అమ్మవారు ఒకతే ప్రాణం పోసిందని అనుకోకూడదు. ఆవిడ ప్రాణం పోసినప్పుడు ఎలా పోసిందిట అంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ గణేశ్వరిని కల్పించినప్పుడు ఈ కామేశ్వరిని ఊహించుకుని కల్పించింది. అంటే ఇద్దరు శక్తి అందులో ఉంది కాబట్టి ఆ శివాశక్తి, శివుడు అంటే జ్ఞానం, శక్తి అంటే ఎనర్జీ, ఈ రెండు ఎప్పుడైతే లోపలికి వెళ్తాయో అప్పుడు మన బుర్ర పనిచేయడం అంటే ఫస్ట్ టైం మన బుర్ర పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పటి వరకు ఈ బుర్రతో మనం చేసేవన్నీ ఏంటంటే తప్పులే. అప్పుడు ఏ బుర్ర పని చేస్తుంది అంటే ఎప్పటి వరకు మెదడు అంటే ఎక్కడుంది అనుకున్నాను, మెదడు అంటే అక్కడ లేదు, ఎక్కడుంది, హృదయంలో ఉంది అని తెలుస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఏ ఆలోచన వస్తుందో అదే ఎప్పుడు రైటు, ఇక్కడి నుంచి వచ్చిన ఆలోచన ఎప్పుడు రైట్ కాదు, తప్పు. అది ఎప్పుడు అర్థమైందో వెంటనే అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లోంచి నేర్చుకోవడం మొదలు పెడతాం. ఎప్పుడైతే లెర్నింగ్ స్కిల్స్ అన్నవి రావడం మొదలుపెట్టాయో ఇంక మనకున్న అనుమానాలన్నీ ఏమైపోతాయి, పూర్తిగా పోతాయి. అందుకే గణపతికి ఇటుపక్క అటుపక్క ఉన్న భార్యల పేర్లు కూడా మీకు చెప్తే బుద్ధి సిద్ధి అంటారు. బుద్ధి సిద్ధి అంటే ఏమిటంటే బుద్ధి, ఎందుకంటే అంతకుముందు లేదు కదా, నాకు అన్నీ తెలుసు అనుకుని ఎవరు వచ్చి ఏం చెప్పినా సరే నాకు తెలుసులే, వీళ్ళ దగ్గర వినేదేమిటి అని అనుకుంటున్న మనకు కాస్త ప్రతి దాంట్లోంచి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే నేర్చుకోవడానికే. అంటే ఎవరి దగ్గర ఏది చూసినా సరే మనం చేయాల్సిన పని ఏమిటి, నేర్చుకోవడమే. అంటే భూమి మీద ఉన్నంతసేపు నేను చేయాల్సిన ఒకే ఒక కార్యక్రమం నేర్చుకోవడం అని అర్థమవుతుంది. అది ఎప్పుడు అర్థమైందో అప్పుడు కుండలిని శక్తి అన్నది లేచినప్పుడు బుద్ధి అంటే మన బుద్ధి ఎప్పుడైతే మారిందో, సిద్ధి అంటే ఏంటంటే మీరు ఏ సాధన చేసినా సరే అది మంత్రం అనుకోండి, కుండలిని యోగ సాధన అనుకోండి, లేకపోతే హఠయోగా అనుకోండి, లేదా ఇంకేం మెడిటేషన్స్ ఏవైనా అనుకోండి, ఏం చేయండి కానీ అది సిద్ధిస్తుంది. అంటే మనం ఏం చేయాలన్నా మనకి ఎవరు హెల్ప్ కావాలి అంటే గణపతి హెల్ప్ కావాలి. ఎందుకు గణపతి హెల్ప్ కావాలండి అంటారు. చాలామంది అమ్మవారు స్నానం చేయడానికి వెళ్ళిందిట, వెళ్ళినప్పుడు గణపతిని గుహ దగ్గర కాపలా పెట్టిందిట. అప్పుడు శివుడు లోపలికి వస్తానంటే ఈయన ఒప్పుకోలేదు, ఆయన పేక్ కాస్త తీసేశాడు, ఈ యొక్క ఏంటి గేనుగు తలకాయని పెట్టాడు. ఇది మనం అందరం అనుకుంటున్నది ఏంటి అంటే గణపతి ఈవిడ స్థానానికి వెళ్ళడం అంటే అర్థం ఏమిటి అంటే మూలాధార చక్రంలోనే 3 చుట్ల పాము రూపంలో కుండలిని ఎనర్జీ పడుకునుంది. ఆ కుండలిని ఎనర్జీ అంటేనే ఎవరు, పార్వతీ అమ్మవారు. అందుకే మహా ఆసక్తి కుండలిని బిసతంతు తనాయసి పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ. ఆ పద్మరాగ సమప్రభ ఎక్కడుందంటే మూలాధార చక్రంలో 3 చుట్ల పాము రూపంలో పడుకుంటే ఇక్కడ గణపతిని కాపలా పెట్టిందిట. ఏంటంటే ఒరే బాబు నేను పడుకుంటున్నాను, ఎవరు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకుండా, అంటే నా నిద్రని ఎవరు పాడు చేయకూడదు అని చెప్పింది. ఎప్పుడు నా నిద్రని ఎవరు పాడు చేయకూడదని అమ్మవారు చెప్పిందో చెప్పగానే గణపతి గుహ అంటే గుహ్యము అని అర్థం. అంటే అక్కడ కాపలా కూర్చున్నాడు ఎవరూ లేపకుండా ఉండడానికి. జ్ఞానం అన్నది మీరు ఎప్పుడైనా చూస్తే మూలాధార చక్రం నుంచే పైకి వస్తుంది. అందుకే మస్తిష్కం నుంచి జ్ఞానం వస్తుంది. మూలాధారం నుంచి ఎప్పుడు పైకి వస్తుందో జ్ఞానం రాగానే వీళ్ళ అమ్మ కాస్త ఏమవ్వాలి, లేచిపోతుంది, అంటే నిద్ర పాడవుతుంది. అందుకని వీడు ఏం చేశాడు, శివుణ్ణి లోపలికి రావద్దు అని చెప్పాడు. అప్పుడు మీరు చూడండి ఇక్కడ పడుకున్న పాము 3 చుట్లు అంటే ఏంటి అంటే మనలో ఉన్న సత్వ రజస్తమో గుణాలకు ప్రతీక. అంటే మానవుల్లో ఉన్న సత్వ రజస్తమో గుణాలని ఈ పాము చెప్తే ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే శివుడు త్రిశూలంతో పీక తీసేశాడని చెప్తున్నారు. ఆ త్రిశూలంతో పెకలించిన పీక ఏంటి అంటే త్రిశూలము అంటే అది కూడా సత్వరజస్తమో గుణాలే. ఇవేంటి అంటే దేవతకి సంబంధించిన సత్వరజస్తమో గుణాలు. అక్కడ పెట్టిన తలకాయ కూడా ఏనుగు తలకాయ. ఏనుగు అంటే ఏమిటి అంటే మీరు చూసినప్పుడు ఏనుగుని మీరు వెంటే మదపటేనుగు అని పిలుస్తారు. మదపటేనుగు అంటే ఏంటంటే ఈ సృష్టిలో ఏ జీవికి లేనంత అహంకారం ఎవరికి ఉందిట అంటే ఏనుగుకు ఉంటుందిట. మీకు అర్థమైందా? అంటే పెద్ద అహంకారం ఉన్నది ఎవరికి అంటే ఏనుగుకి. అంటే ఆ పెద్ద అహంకారం అంటే ఏంటి అంటే మీరు లలితా శాస్త్రంలో మహతి మేరుని అంటే మహత్ అహంకారం గలది. మహత్ అహంకారం పెద్ద అహంకారం అంటే అర్థం ఏమిటి అంటే ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను, ఈ సృష్టి మొత్తం నా లోపల ఉంది అని తెలుసుకోవడం. ఎప్పటి వరకు మనం ఏంటి శరీరానికి మాత్రమే నేను అనుకుంటున్నాం. అది కాస్త గణపతి ఏం చేస్తున్నాడు, మొత్తం ఈ సృష్టిలో మొత్తం అంటే యూనివర్స్ అంతా నేనే ఉన్నాను, యూనివర్స్ మొత్తం ఎవరి లోపల ఉంది, నా లోపల ఉంది. అప్పుడు ఇంకెవరిపైన ఏమీ అనిపించదు మనకి. అంటే ఏ విధమైన భేదభావం లేదు. అది ఎవరు చేశారు, ఇంక శివుడు త్రిశూలంతోనే తీయడానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ 3 చుట్ల పాము. తమోగుణం అంటే ఏంటి, మూలాధారంలో ఉన్న తమోగుణం నేను అంటే
ఏమంటుంది ఎప్పుడు ఈ తమోగుణం ఏం చెప్తుందిట, పడుక్కో పడుక్కో పడుక్కో, ఎందుకంటే నీ శరీరానికి రెస్ట్ కావాలి అని చెప్తుందిట ఇక్కడ తమోగుణం. ఈ తమోగుణం ఏం చెప్తుంటే దేవతా తమోగుణం 24 hours లేచే ఉండు, ఎందుకంటే నువ్వు లేచి ఉంటేనే అది తమోగుణమే. అంటే ఎప్పుడూ లేచి ఉండడం కూడా తమోగుణమే కదా, కానీ నువ్వు లేచి ఉండాలి, ఎందుకంటే ఈ శరీరం ఇచ్చింది నువ్వు కష్టపడి చెయ్యాలి అని చెప్తుంది ఈ తమోగుణం. ఇక్కడ రజోగుణం వచ్చేసరికి ఏం చేస్తుందిట, ఇలాంటి శరీరాలన్నిటినీ చూపించి వీళ్ళతో దెబ్బలాడు వాళ్ళతో దెబ్బలాడు, వీళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళు మంచివాళ్ళు కాదు అని చెప్తుందిట. కానీ దేవతా రజోగుణం వచ్చేసి ఏం చెప్తుందిట అంటే నువ్వు పోటీ పడాల్సింది దెబ్బలాడాల్సింది నీలాంటి చిన్న ప్రాణులతో కాదు, ఒక పెద్ద వాటిని తీసుకుని వాటితో పోటీ పడి వాటితో దెబ్బలాడి ఈ ప్రపంచానికి సుఖశాంతులు ఇవ్వు అని చెప్తుందిట ఈ రజోగుణం. అంటే దీని నుంచి మనం ఏమైపోతున్నాం, షిఫ్ట్ అయిపోతున్నాం. అంటే ఈ చిన్ని వాటిల నుంచి పెద్ద పెద్ద వాటికి మారుతున్నాం. అందుకని త్రిశూలంతో తల తీశారు ఆయన. ఇంకా సత్వగుణం అనేసరికి ఇక్కడ సత్వగుణం ఏం చెప్తుందిట, అందరూ నిన్ను మెచ్చుకోవాలి, అందరూ నువ్వు మంచిదాన్ని అనాలి, అందుకని నువ్వు అందరికీ నచ్చేటట్టు బిహేవ్ చెయ్యి అని చెప్తుందిట. ఇక్కడికి వచ్చేసరికి ఈ సత్వగుణం ఏం చెప్తుందిట అంటే ఈ సృష్టిలో ఏది నిన్ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ భగవంతుడి దృష్టిలో నువ్వు మంచిగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి అంటే మంచి పనులు చేయాలి, ఎవరితో మెప్పులు పొందక్కర్లేదు. అంటే ఇచ్చివేవి సన్మానాలు బిరుదులు ఇవేవి నీకు పనికిరావు. అన్నిటికంటే పెద్ద బిరుదు ఏంటి అంటే ఆ మణిద్వీపంలో స్థానము, అది రావాలి అంటే నువ్వు మంచి పని సో అంటే ఏంటి అంటే మూలాధార చక్రం బాగోపోతే ఇలా ఉంటాం, బాగుంటే ఇలా ఉంటాం. అందుకని వీటన్నిటికీ ఏంటి అంటే గణపతి సాధనే ఎందుకు చేయాలండి అని అంటారు. మిగతా సాధనలు ఏం చేసినా సరే ఇక్కడ ఏమవుతుందిట అంటే కుండలిని శక్తి అన్నది లేస్తుంది, కానీ గణపతిని ఆవిడ ఎందుకు పెట్టింది, పడుక్కుంటే డిస్టర్బ్ చేయకుండా. కాబట్టి లేవగానే వీడు ఏం చేస్తూ ఉంటాడు, మళ్ళీ పడుకోబెడుతూ ఉంటాడు. అదే గణపతి కనుక సాధన చేశాము అంటే ఇంక ఈ సృష్టిలో ఎవ్వరూ కూడా ఆ లేచిన కుండలిని శక్తిని పడుకోబెట్టలేరు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో గణపతి సాధన చేస్తే కుండలిని ఎవేకన్ అయితే మాత్రం ఇంకా తప్పకుండా అది అలా స్థిరంగా ఉంటుంది. ఇంకే దేవుడిదని కాదు, ఏ యోగం చేసినా సరే అన్ని యోగాల వల్ల కుండలిని కదులుతుంది. కానీ గణపతి సాధన ఏంటి అంటే మళ్ళీ ఏం చేస్తూ ఉంటాడు గణపతి, అక్కడ కూర్చుని ఉంటాడు కదా, వాళ్ళ అమ్మని అంటాడు పడుకో అమ్మ పడుకో అమ్మ అని చెప్తూ ఉంటాడు అనమాట. కాబట్టి మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తి క్విక్గా ఏవేకన్ అవ్వాలన్నా లేదా అది స్థిరంగా ఉండాలన్నా సరే తథ్యం ఏమిటి అంటే గణపతి సాధన. అందుకే సిద్ధి రెండో భార్య పేరు. బుద్ధి ఎప్పుడు వచ్చిందో సిద్ధించడం అంటే ఏంటి అంటే ఒక్కసారి కనుక కుండలిని ఎనర్జీ గణపతి సాధనతో కనుక ఏవేకన్ అయితే ఇంకా అది హాయిగా ఏవేకన్ అయి మాత్రమే ఉంటుంది. అదే సిద్ధించడం అంటే. అయితే మూలాధార చక్రానికి ప్రధానంగా గణపతి ఆరాధన చేస్తే ఆ చక్రాన్ని దాటి మనం కొంచెం ముందుగా వెళ్ళొచ్చు. For more videos like this, subscribe Big TV channel.